రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కవిత గారి ఇంట్లో నిన్న మరి ఈడీ సోదాలు నిర్వహించి దాదాపుగా 4 గంటల పాటు నిర్వహించిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చాలా మంది కొన్ని సందేహాలు రావడం చూస్తున్నాం. అసలు ట్రాన్సిట్ వారెంట్ ఉందా లేదా, తీసుకొచ్చి అరెస్ట్ చేశారా, ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే అరెస్ట్ చేశారా అన్న అనుమానం ఉంది. అలాగే ఒక మహిళని అర్ధరాత్రి అరెస్ట్ చేయకూడదు అన్న కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇది ఈ పిఎంఎల్ఏ చట్టం కింద ఇలా అరెస్ట్ చేయొచ్చా లేదా? సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ బికే విజయలక్ష్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం మేడం కవిత గారు అరెస్ట్ అవ్వడం జరిగింది. మన 4 గంటల పాటు సోదాలు నిర్వహించారు ఈడీ వాళ్ళు. ఆ తర్వాత అరెస్ట్ చేశారు. అయితే కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవ్వడం చూస్తున్నాం. ట్రాన్సిట్ వారెంట్ ఉందా లేదా, లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి మరి మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపై? వారెంట్ ఉందా లేదా అంటే ఉంటాయమ్మా. ఉండకుండా అయితే ఫస్ట్ వాళ్ళు సౌదా చేయడానికే రాలేరు. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఏం కాదు కదా, వాళ్ళు కూడా దాన్నే అడ్డుకుంటారు. సో వాళ్ళకి ఫస్ట్ ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసిన తర్వాతే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఎంక్వైరీ అది చేశారు. వాళ్ళ రూల్ ప్రకారంగానే వాళ్ళు అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళారు. మరీ అరెస్ట్ అంటేనంటే ఏదో ముంచుకుపోవడాలు అవి లేదు కదా. ఆమెను ఇంట్రాగేట్ చేశారు. వాళ్ళు అడగవలసినవన్నీ అడిగి వాళ్ళకి ఒక ధృవీకరణకి వచ్చిన తర్వాతే ఆమెని మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం ఢిల్లీకి తీసుకువెళ్ళారు. అది కూడా వాళ్ళు లేడీ ఆఫీసర్స్ వచ్చారు. వాళ్ళు ఏ రూల్స్ అతిక్రమించలేదు. వాళ్ళు యాజ్ పర్ ద రూల్ గానే వెళ్ళారు. ఎందుకంటే ఇప్పుడు మనమే 3 నెలల క్రితం ఈ కేసు బయటకు వచ్చింది, మనీ లాండరింగ్ కేసు, ఈ లిక్కర్ స్కామ్. అప్పటి నుంచి అరెస్ట్ చేయలేదు అని ప్రజలు, మీడియా వాళ్ళు అందరూ అంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఏదైనా చెయ్యాలి అంటే 1 by 1 స్టెప్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ స్టెప్స్ అంతా క్లియర్ చేసుకుని అవన్నీ వేరే వాళ్ళందరినీ కూడా చాలా మందిని అరెస్ట్ చేశారు ఇందులో. వాళ్ళందరూ అరెస్ట్ లాస్ట్ మంత్ 15th కూడా ఒకళ్ళని ఈ మెంబర్స్ లో ఒకళ్ళని బోయిన్పల్లి రమేష్ అని ఎవరో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. సో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్ స్టేట్మెంట్స్ ఇస్తారు. స్టేట్మెంట్లో ఏముంటుందంటే వాళ్ళు ఇచ్చింది, ఇప్పుడు నేనంటే నీకు నచ్చకపోవచ్చు, నా మీద నీకేదో గ్రడ్జ్ ఉంది, వాళ్ళు నిన్ను అడుగుతున్నప్పుడు నేను ఎలాగపోతున్నాను కదా, వాళ్ళ పేరు కూడా చెప్పేద్దాం అనే మైండ్ సెట్స్ కొంతమందికి ఉంటాయి. అలా కూడా చెప్తారు. చెప్పిన వాళ్ళందరినీ ఈ కేసు డైరీలో రాసేసుకుంటారు. రాసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే పోలీస్ వాళ్ళు ఈ పేరు గల వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఆ ఎంక్వైరీలో తేలాలి కదా. సో ఇలాగైనా అయి ఉండొచ్చు, చెప్పలేం మనం. సో ఆ స్టేట్మెంట్స్ ప్రకారంగా వీళ్ళు ఎవరెవరు పేర్లు చెప్పారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ ఇంట్రాగేషన్ చేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వస్తారు. ఎస్, వీళ్ళ ద్వారా జరిగింది. వీళ్ళ ఫోన్ రికార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళ కాన్వర్జేషన్స్ ఉంటాయి, ఈ మెసేజెస్ ఉంటాయి. ఇవాళ రేపు మీడియా చాలా ఇది ఉంది. ఎలక్ట్రానిక్ ఫోన్స్ ఎలా ఉన్నాయి, చాలా డెవలప్ ఉన్నాయి. మనం ఫోన్లో మాట్లాడుతున్నాము అని అనుకుంటాం, ఆ మాటలు వేరే వాళ్ళు కూడా వింటున్నారు. సో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళు కలెక్ట్ చేసుకున్న తర్వాతే ఇక్కడికి వస్తారు. వెంటనే ఏదో వాళ్ళు ఎవరో చెప్పారు అన్న కాదు, అవన్నీ ఎంక్వైరీ అయ్యాయి. లాస్ట్ని వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేస్తారు, చేశారు, చేయకుండా రారు. కవిత వాళ్ళ ఇంటికి వచ్చి మా ముందు వాళ్ళకి ఇంటిమేట్ చేసేకే మేము వస్తున్నాము, ఇలాగా జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అని అంటారు. అంటే అడుగు పెట్టాలి కదమ్మా. వామనమూర్తి ఏం చేశాడు, నాకొక్క పాదానికి ఈ నిలబడ్డానికి అంటాడు, నెక్స్ట్ నిలబడడానికి 2 పాదాలు పెడతాడు, తర్వాత కూర్చుంటాడు. వీళ్ళు కూడా అంతే. ఫస్ట్ ఒక్కసారి మేడం ఏదో ఫార్మాలిటీస్ అంటారు, వస్తారు, కూర్చుంటారు. నెక్స్ట్ వాళ్ళ ప్రొసీజర్ ఏంటి అనేది దాన్ని ఇంకా ఆ టైం కరెక్ట్గా చూసుకుంటారు, తీసుకెళ్తారు. ఇందులో లేడీస్ని అరెస్ట్ చేయకూడదు కొంతమంది అంటున్నారు, అలాగేం లేదు. ఎవరైనా నిందితుల్లాగే చూస్తాం, కానీ అక్కడ ఆడ మగ జెండర్ అని చూడరు. సో వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. చట్టం వాళ్ళ పని వాళ్ళని చేసుకోవాలి కదమ్మా. తర్వాత ఏంటి, సుప్రీంకోర్టు ఆర్డర్స్లోని నాట్ టు అరెస్ట్ అని ఏం మెన్షన్ చేయలేదు, క్లియర్గా ఉంది, మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయకుండా మనం దాన్ని వాదించకూడదు. ఓకే.
కానీ మేడం అది సెర్చ్ వారెంట్ అని చెప్పేసి మళ్ళీ అరెస్ట్ చేయడం అనేది చాలా మంది అంటున్నారు సెర్చ్ వారెంట్ అని వచ్చారు అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లారు. ఇది ఎలా అండి? సెర్చ్ వారెంట్ తర్వాత వాళ్ళకి ఏవో దొరికితేనే కదా అరెస్ట్ చేస్తారు. హ్మ్. ఫస్ట్ సెర్చ్‌కే వస్తారు. సెర్చ్ వారెంట్‌లో ఏవో దొరుకుంటాయి. క్లూస్ దొరుకుతాయి. ఆ క్లూస్ దొరికాయి. తర్వాత నేను ముందు ఇప్పుడు చెప్పాను కదమ్మా! ఫస్ట్ ఎవరినో ఇంట్రాగేట్ చేసుంటారు. హ్మ్. వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్‌లు ఈమె పేరు కూడా వెల్లడించి ఉండొచ్చు. ఆమె కూడా ఉంది. ఆమెను ఎలా మీరు అరెస్ట్ చేయలేదు అంటారు కదా! హ్మ్. ఆబ్వియస్‌లీ. ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే నీ కడుపు మండుతుంది కదా! నేను బయట ఉన్నానంటే. హ్మ్. చెప్తావు కదా! అవును. నేనే ఒక్కడినే కాదు కదా! ఆవిడ కూడా ఉంది కదా! అని అంటావు కదా! అవును. మరి ఆమెను ఎందుకు వదిలేశారు? అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. హ్మ్. సో, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా లాస్ట్‌లోనే తీసుకెళ్లారు కవితమ్మ గారు. హ్మ్. మరి డిసెంబరు సారీ ఈ 19న మేడం హియరింగ్ ఉంది. సుప్రీం కోర్ట్ హియరింగ్ ఉంది. మరి అవును. హియరింగ్ ఉండగానే ముందుగానే అరెస్ట్ చేయడం ఏంటి అని? హియరింగ్ ఉంది. ఇప్పుడు వీళ్ళేమి అరెస్ట్ చేసేసి జైల్‌లో ఏం పెట్టేసియట్లేదు కదా! హ్మ్. ఇంట్రాగేషన్ కోసం తీసుకువెళ్ళొచ్చు అలాగా. వాళ్ళక్కడ పర్మిషన్ వేసుకుంటారు. వీళ్ళిక్కడి నుంచి ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ వీళ్ళకి అనుమానం ఉంటే అరెస్ట్ చేస్తారు అని అంటే కనుక యాంటిసిపేటరీ బెయిల్‌కి అప్లై చేసుకోవచ్చు. హ్మ్. లేదా స్క్వాష్‌కి వేసుకోవచ్చు. హ్మ్. వీళ్ళకుండే వెసులుబాట్లు వీళ్ళకున్నాయి. లేదు దారి లేదు మూసేశారు అనడానికి లేదు. హ్మ్. 10 రకాల దారులున్నాయి. ఏదో ఒక దారిలోని వీళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. అవును. వాళ్ళకి ముందే తెలుసు ఇది. ఇప్పుడు 3 మంత్స్ బ్యాక్ నుంచే అంటున్నారు కదమ్మా! హ్మ్. అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడొచ్చిన గవర్నమెంట్ చేతిలో పగ్గాలున్నాయి. వాళ్ళేమైనా చేస్తారు. వాళ్ళు ఏమైనా చూస్తారు అన్న వాదనలు కూడా ఉన్నాయి. సో, ఎవరు గవర్నమెంటు అనేది ఇక్కడ కాదు. ఎవరు ఏ నేరం చేశారు? ఇదే సేమ్ పొజిషన్‌లో వీళ్ళున్నా కూడా ఇదే పని చేస్తారు. హ్మ్. ఎవరు నేరం చేశారు ఏంటంటే లెట్ దెమ్ డూ. మీరు మీ పని మీరు చేసుకోండి. చట్టానికి వాళ్ళిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అదే. చట్టం తన పని తాను చూసుకుంటుంది. మీరు మీ పనులు మీరు చూసుకోండి అని అంటారు. హ్మ్. సో, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే పని చేసింది. మీ పని మీరు చూసుకోండి. ఏదైతే అది ఓకే. అన్నట్టు ఇచ్చారు. వీళ్ళు కాపాడుకోవడానికి చాలా రూట్లున్నాయి. చెప్పాం హ్మ్. మనం యాంటిసిపేటరీ వేసుకోవచ్చు, స్క్వాష్‌కి వేసుకోవచ్చు. నాకు ఈ కేసులోని అనుమానం ఉంది. నన్ను అరెస్ట్ చేస్తారని ముందస్తు బెయిల్ వేసుకోవచ్చు. యాంటిసిపేటరీ హ్మ్. వేయొచ్చు కదా! ఇంట్రాగేషన్సు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కేసు వెంటనే తేలిపోయి జైల్లోని ఎక్కడికో పంపించేస్తారు అని మనం అనుకుంటాం. అలా ఉండదు. ఓకే. మేడం అంటే రాత్రి సమయంలో మహిళలను అరెస్ట్ చేయకూడదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి ఎలా అంటారు? అంటే నైట్ 6 అరౌండ్ అలా అరెస్ట్ చేశారు కదా! అవును. మరి ఇంటరాగేషన్ చేసేటప్పుడు 4 అవర్స్ నుంచి చేశారు. సో, నైట్ అయింది. ఆవిడని తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు లేడీ పోలీస్ ఆఫీసర్స్ ప్రైవేట్ చాపర్‌లో వెళ్ళారు. హ్మ్. సో, వాళ్ళ పకడ్బందీగానే వెళ్ళారు. నైటు చేయకూడదు అనే ఉంది. కాకపోతే హ్మ్. లేడీ ఆఫీసర్స్ ఉంటే పర్వాలేదు. హ్మ్. ఓకే. తీసుకెళ్లారు. ఓకే. మేడం ఈ పీఎంఎల్ఏ చట్టం కింద ఫస్ట్ మహిళ అంటే అరెస్ట్ అవ్వడం ఈ విధంగా అవును. మనీ అంటే లాండరింగ్ చట్టం 19 హ్మ్. ప్రకారంగా ఫస్ట్ మహిళ కవిత గారు. ఓకే. అంటే ఈ పీఎంఎల్ఏ చట్టం కింద మహిళలను అరెస్ట్ చేయొచ్చా? ఒకటమ్మా ఈ నేరం చేసి ఇప్పుడు వేరే ఎవరినో చంపేసొస్తారు. ఆడదాన్ని వదిలేస్తారా? హ్మ్. వదలరు కదా! సో, ఇది అంతే. ఏదైనా అంతే. చట్టంలోని ఎవ్వరికీ మినహాయింపు ఉండదు. అది హుహు. ఆడ, మగ అని మనం చూసుకోవాలి. ఓకే. నేరగాళ్ళు అనే అంటారు. నేరస్తులు అనే అంటాం కానీ, దానికి జెండర్‌ని అక్కడ జతపరచరు. ఓకే. కరెక్టే ఈవిడే నేరం చే చే ఫస్ట్‌లో ఇరుక్కున్నారు అని మనం అనుకోవచ్చు. సింపతి హ్మ్. లేడీస్ అని. కానీ దానికి ప్రకారంగా వాళ్ళేదో చేసుకుంటారు. మనం ఊహించినట్టు ఏమి ఉండదు. హ్మ్. ఓకే. మేడం ఈ శుక్రవారం ఈవినింగే అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ కొంతమంది ఏం చెప్తున్నారంటే శనివారం, ఆదివారము కోర్టు లీవ్ ఉంటుంది. బెయిల్‌కి అప్లై చేసుకోలేరు. అందుకోసం ఈ శుక్రవారం ఈవినింగ్ అరెస్ట్ చేశారు అన్న ఒక నరేషన్‌ని కూడా బయటకు తీసుకొస్తున్నారు. మరి దీనిపై మీ మరి ఒపీనియన్ ఏంటి? సాటర్‌డే కోర్ట్‌లో ప్రొడ్యూస్ చేస్తారని అంటున్నారు కదా! అవును. హైకోర్టు మన అంటే వీళ్ళు ఢిల్లీ కోర్ట్‌లోని. అవును. అంటే ఏంటంటే మామూలుగా చూసుకుంటే ఇక్కడ మన స్టేట్స్‌లోనేంటంటే ఏ స్టేట్‌లోనైనా సాటర్‌డే బెయిల్స్‌కి వేయడానికి ఉండదు. అవును. ఎందుకంటే పొద్దున్న నుంచి బెయిల్ పిటిషన్స్ మూవ్ చేసి ఈవినింగ్ అయిపోయింది అంటే, ఈవినింగ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఉండదు. టైం అయిపోయిందంటే. రేపు పోనీ మార్నింగ్ వెళ్దామంటే రేపు సండే హ్మ్. బెయిల్ ఆర్డర్ తీసుకొని అని అనుకుంటారు. కానీ అలాగేం ఉండదు. హ్మ్. ఏదో అరెస్ట్‌లు అయిపోతాయి. ఫస్ట్ ఇప్పుడు ఇంట్రాగేషన్ చేయాలి. హ్మ్. ఇవన్నీ అవన్నీ అయ్యే తరక
ఎలాగ మండే వస్తుంది. అప్పటి వరకు ఆవిడని అక్కడే ఈడీ ఆఫీసులోనే ఉంచుతారు. ఉంచి ఆవిడది ఏదేంటుంది, ఈవిడ చెప్పింది 2 ముక్కల్లో ఏముండదు కదా. అవును. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా రాసుకుంటారు. ఏ 100 పేజీలో అవుతుంది అది. అది రాయాలి అంటే 2 డేస్ మినిమం పడుతుంది. చెప్తున్నాను కదా, ఎవరు ఎవరినైనా పెట్టచ్చు ఇందులో. వాళ్ళతోటి తిరిగే వాళ్ళ పేర్లన్నీ పెట్టేయచ్చు. సో అలాంటప్పుడు వాళ్ళన్నీ రాసుకొని వాళ్ళని తీసుకెళ్తారు. ఈవిడ్ని కూడా మనం ఏమనుకుందాం అంటే, చెడుగా ఎందుకు ఆలోచించడం, ఎవడో నేరం చేసి వెళ్ళారు అని మనం అనుకోని అవసరం లే కదా. బెయిల్ వస్తుందో రాదో ఎందుకు అంతవరకు వెళ్ళొద్దు. ఈవిడ పేరు కూడా ఎవరో బై మిస్టేక్ అనుకుని ఉండొచ్చు. ఈవిడ తర్వాత ఈ స్టేట్మెంట్స్లోని ఇంటరాగేషన్లోని ఆవిడ బయటికి రావచ్చు అని అనుకుందాం. థింక్ పాజిటివ్ కదా, నెగిటివ్గా మనం ఎందుకు ఆలోచించుకోవడం. ఓకే. మేడం, ఇటు కేటీఆర్ గారి పైన కూడా అంటే ఈడీ వాళ్ళతో నిన్న చిన్న వాగ్వాదానికి దిగిన ఒక వీడియో వైరల్ అవ్వడం చూస్తున్నాం. సో ఈడీ వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఈయన పైన కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. మరి ఏమన్నా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా? యాక్షన్ తీసుకుంటారు అంటే ఏంటంటే, ఇప్పుడు ఈడీ వాళ్ళు అక్కడి నుంచి వచ్చారు, అది సపరేట్ డిపార్ట్మెంట్, మామూలుగా కాకుండా వాళ్ళు ఇంట్రాగేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఏవో ఉన్నాయి. వాళ్ళు అక్కడ పర్మిషన్ తీసుకునే వచ్చారు అండ్ మీకు ఇన్ఫార్మ్ చేసే వచ్చారు. సో అప్పుడు ఏంటంటే చిన్న డిస్టర్బెన్స్ అయింది. దానివల్ల ఈయన మీద కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్లో చూసుకుంటారు. చెప్పాను కదా, బెయిల్ అప్లై చేస్తారు, వెంటనే వస్తుంది. ఒకవేళ అంటే వాళ్ళు డిస్టర్బ్ చేశారు కాబట్టి, అంటే వాళ్ళ పనిని వాళ్ళ చేయలేవలేదు అన్న దృష్టితోటి వాళ్ళు పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత మిగతాదంతా యాజ్ ఇట్ ఈస్. వాళ్ళు కవిత తీసుకుని వెళ్ళేటప్పుడు ఏమీ అబ్జెక్ట్ చేయలేదు, వదిలేశారు కదా, తీసుకువెళ్ళారు కదా. ఇవన్నీ ఉన్నాయి కదమ్మా. అలాగే ఎవరిని పెడితే వాళ్ళని తోసేస్తారు అని మనం అనుకోవద్దు. ఓకే. మరి మీ మనీ లాండరింగ్ ఇటువంటి ఇష్యూస్లో, ఇటువంటి కేసెస్లో ఒకవేళ నేరం రుజువు అయితే అంటే ఎన్ని నెలల జైలు శిక్ష పడే అవకాశం ఉంది? దానికి అన్ని అని ఏమి ఉండదమ్మా. ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద స్కామ్స్. ఇవి వైట్ కాలర్ అఫెన్సెస్కి వెళ్ళిపోతాయి. దాన్ని సివియారిటీ ఎలా ఉందో చూసి వేస్తారు. మనం ఏదో 2 ఏళ్ళు వేసేస్తారండి అని అంటే అలా కాదు. ఎంత సీరియస్నెస్ ఉంది ఆ కేసులో, ఆ కేసులోని వీళ్ళ కీలక పాత్ర ఎంత ఉంది, ఇవన్నీ చూసి అది కోర్టు నిర్ణయిస్తుంది. తర్వాత దీని మీద వాళ్ళకి ఫైన్ కూడా ఉంటుంది. ఇంత ఫైన్ ఇన్ని కోట్లలో ఉంటుంది ఫైన్, లక్షల్లో కూడా కాదు. ఈ లక్షలు లేదా కోట్లు. అండ్ దీనికి తగ్గట్టుగా వాళ్ళకి శిక్ష కూడా విధించే ఆస్కారం. ఓకే. మరి వాళ్ళు ఈడీ కోర్టు ముందట కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కవిత గారి తరపు న్యాయవాదులు ఎలా మూవ్ అవుతారు, ఎలా మూవ్ అవ్వాలంటారు? వాళ్ళకు ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఉంది కదా, ఆ స్టేట్మెంట్ చూస్తారు. దాన్ని బట్టి వాళ్ళకి కావాల్సింది చెప్పాం కదమ్మా. ఒకవేళ సీరియస్ ఉంది అని అంటే యాంటిసిపేటరీ బెయిల్, లేదు స్క్వాష్కి వేసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్కి అవ్వకపోతే స్క్వాష్కి వేసుకుంటారు. లేదు మీ బోల్డ్ రకాలు వస్తాయి, హెల్త్ బాగోలేదనో ఏదో ఒక రకంగా బెయిల్లో వాళ్ళు బయటికి రావచ్చు, అవి వేస్తారు. ఒక లేడీని తీసుకెళ్ళిపోయారు అని లేడీని తీసుకెళ్ళకూడదు, ఆవిడకి బెయిల్ ఇవ్వాలి అని మాత్రం ఏ రూల్లోని లేదు. అక్కడ లేడీస్ అవనే జెంట్స్ అవనే ఎవరైనా ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్. ఈవెన్ పిల్లలు నేరం చేసినా కూడా వాళ్ళని కూడా వేరేలాగా శిక్షిస్తారు. అలాంటప్పుడు ఆడవాళ్ళకి మినహాయింపు ఎందుకు ఉంటుంది? ఉండదు. సో ఆ ఒక్కదానికి తప్ప మిగతావన్నీ అడ్వకేట్స్ చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.